హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి వీలాగ్స్. ఈరోజు మనం స్వీట్ పొటాటో చిలకడదుంప అంటాం కదా, వాటితో బెల్లం కలిపి స్వీట్ తయారు చేస్తున్నానండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఏదైనా బ్రష్ తీసుకొని స్వీట్ పొటాటోస్ని కొంచెం బాగా రుద్ది కడుక్కుంటే వాటికి ఉన్న మట్టి పోతుందండి. తర్వాత వాటిని ఇలా పలచగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో మీతో ఒక మంచి విషయం షేర్ చేసుకుంటానండి. తర్వాత ఈ ముక్కల్ని చిల్లుల గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేసి కడుక్కోవడం వల్ల ఇంకా ఏమైనా చెత్త ఉంటే అంతా వచ్చేస్తుందండి. ఈ ముక్కల్ని కొలుచుకోవాలి. 2 గ్లాసుల ముక్కలైతే 1 గ్లాసు బెల్లం వేసుకుంటే కరెక్ట్ కొలతలతో సరిపోతుందండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని దానిలో పొటాటో ముక్కలు వేసుకొని రుచికి సరిపడా కొంచెం సాల్టు, ముక్కలు ములిగే వరకు కొంచెం వాటరు వేసుకొని కుక్ చేసుకోవాలండి. చిన్న మంట మీద పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్నాక మళ్ళా మధ్యలో మూత తీసి అది ఎలా కుక్ అవుతుందో చూసుకోవాలి. ఎందుకంటే 5 మినిట్స్లోనే ఈ దుంప ఉడికిపోతుందండి, పలచగా ముక్కలు కట్ చేసాం కదా. తర్వాత ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా గరిటె సహాయంతో పక్కకు తీసేసుకోవచ్చండి. ఆ వాటర్ని మనం రసం కానీ సాంబార్ కానీ పెట్టుకుంటాం కదా, దాంట్లో కలిపేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వాటర్లో విటమిన్స్ ఉంటాయి కదా, పారబోసే బదులు మనం వేరే వాటిలో కలుపుకోవచ్చండి. ఫోర్క్తో ఒక ముక్క బయటికి తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకుంటే తెలుస్తుందండి. ఆ తర్వాత ఎక్స్ట్రా వాటర్ అంతా ఎలాగ బయటికి తీసేస్తాం కదా. ఇప్పుడు కొంచెం వాటర్ ఉంటుండగా మనం కొలిచి పెట్టుకున్న బెల్లాన్ని ఈ ముక్కల్లో వేసి పాకం వచ్చే వరకు చిన్న మంట మీద ఉడికించుకోవాలండి. ఇప్పుడు వీడియోలో మీ అందరితో ఒక మంచి మాట షేర్ చేసుకుంటా అని చెప్పాను కదండి. ఈ మధ్య తరచుగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మనం యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మంచి మంచి విషయాలు షేర్ చేసి అందరికీ ఎలా అవగాహన కలిగిస్తున్నామో మనమందరం కూడా ట్రాఫిక్ రూల్స్ గురించి, జాగ్రత్తల గురించి చెప్పవలసిన సమయం వచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియోలో ఇలా చెప్పచ్చో లేదో తెలియదు నాకు. చాలా మందిని చూస్తుంటే బాధ అనిపిస్తుందండి. రోజు ఏదో ఒక రకంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దాదాపు 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్ళే చనిపోతున్నారండి. అందరూ జాగ్రత్తలు తీసుకొని రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఫాలో ట్రాఫిక్ రూల్స్ అండ్ రీచ్ హోమ్ సేఫ్లీ అనే నినాదాన్ని పాటిస్తే మనం అందరూ హ్యాపీగా ఉంటామండి. అది అందరూ తెలుసుకోవాలండి, చాలా అవసరము. ఇంటి దగ్గర కారు కానీ బైక్ కానీ స్టార్ట్ చేసి రోడ్డు మీదకి వస్తున్నాము అంటే మన వెనకాతల మనల్ని నమ్ముకున్న ఒక కుటుంబం ఉందని ఆలోచించండి. పోలీసులు కూడా ఎక్కడ యాక్సిడెంట్ అయినా ఇలాంటి విషయాలు చక్కగా వాళ్ళు వివరిస్తున్నారండి. దయచేసి అందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తిరిగి మనం వంట వీడియోలోకి వచ్చేద్దాము. బెల్లంలో కలిపి ముక్కలు ఉడుకుతున్నాయి కదా, ఇంకా పాకం దగ్గరికి వచ్చిందండి. అలా ఎక్కువగా బుడగలు వచ్చి కుక్ అవుతూ ఉంటే పాకం వచ్చినట్టు మనకు తెలుస్తుందండి. మనం స్పూన్తో కలిపేటప్పుడు కొంచెం మనం బరువుగా అనిపిస్తుంది. ముక్కలు పాకంతో ఉడికి దగ్గర అయిందండి స్వీటు. ఇది సాయంత్రం మనం 6 లోపు ఎప్పుడు తిన్నా పర్వాలేదండి. మార్నింగ్ అంతా 6 తర్వాత కొంచెం అరుగుదలకి ఇబ్బంది అయిన స్వీట్ అండి ఇది. దీంట్లో కొలెస్ట్రాల్ ఉండదు. ఇది పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. వారానికి ఒకసారి తిన్నా సరిపోతుందండి. దుంపలుగా ఉడకపెట్టుకోవచ్చు, పులుసుగా చేసుకోవచ్చు, ఇలా స్వీట్గా కూడా చేసుకోవచ్చండి. చాలా మంచి విటమిన్స్ ఉన్న ఫుడ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.